Hey, hello guys, welcome back to my channel. ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే యూజువల్లీ కుకింగ్లో కొన్ని టఫెస్ట్ రెసిపీస్ ఉంటాయి. సో రీసెంట్గా నేను టఫ్గా ఫీల్ అయిన రెసిపీ ఏంటి అంటే జొన్న రొట్టె. అస్సలు రావట్లేదు, ఎంత ట్రై చేసినా కూడా వరస్ట్ అస్సలు రావట్లేదు. సో ఐ హ్యావ్ డిసైడెడ్ దట్ జొన్న రొట్టె పర్ఫెక్ట్గా నేర్చుకుందామని డిసైడ్ అయిపోయా, అది కూడా విత్ ఇన్ 7 days. సో టుడే ఐ హ్యావ్ స్టార్టెడ్ లెర్నింగ్ ప్రిపేరింగ్ జొన్న రొట్టె. సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ప్లీజ్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి, తగినన్ని వాటర్. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ దాన్ని బాయిల్ అవ్వనివ్వాలి ఒక 5 minutes. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం జొన్న పిండి యాడ్ చేసుకోవాలి. పిండి కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలి, ఎందుకంటే ఉండలు కట్టకుండా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. పిండి మొత్తం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుతున్నాను. మొత్తం మిక్స్ అయిన తర్వాత ఒక 5 minutes అలా పక్కకు ఉంచేసేయండి. 5 minutes అలా పక్కకు వదిలేసిన తర్వాత చల్లారిన తర్వాత ఆ పిండి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాం మనం చపాతీ పిండిలాగా. చపాతీ పిండికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే చపాతీ పిండి మంచిగా మనం ఎట్లా చేస్తే అట్లా వస్తుంది పిండి తడిపిన తర్వాత. ఇది పిండి తడిపిన తర్వాత ఎట్లా అంటే మెత్తగా ఉంటుంది, ఇట్లా కొంచెం కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో మెల్లగా చేసుకోవాలి. పిండి మొత్తం మంచిగా తడిపిన తర్వాత ఎన్ని చపాతీలు కావాలో అన్ని ముద్దలు అయితే చేస్తున్నాను. చూసారు కదా పిండి ఎలా విడిపోతుందో, అంత స్మూత్గా ఉంటుంది. ఇది తీసుకున్న ముద్దను కూడా మళ్ళీ ఒకసారి తడుపుతున్నాను మంచిగా అంతా కలిసేలాగా. నాకు కొంచెం మెత్తగా అనిపించింది, మరి ఇట్లా చపాతీలాగా రొట్టె చేయడం రావట్లేదు. అందుకే నేను మళ్ళీ కొంచెం పొడి పిండి యాడ్ చేసి మళ్ళీ ఒక ముద్ద చేశాను. ఓకే, రొట్టె ప్రిపేర్ చేయొచ్చు అనుకొని ఒకటైతే స్టార్ట్ చేశాను. చూడండి, మనం నార్మల్గా చపాతీ చేసిన దానికంటే ఈ జొన్న రొట్టెలకి పొడి పిండి చాలా ఎక్కువగా పడుతుంది. ఫస్ట్ ఒక జొన్న రొట్టె చేసిన అది అస్సలు రాలేదు, మొత్తం దానికే అతుక్కపోయింది, ఆ క్లిప్ మిస్ అయింది. ఇది సెకండ్ది అనమాట. మళ్ళీ ఒకసారి అదే పిండి మళ్ళీ మంచిగా పొడి పిండితో కలిపి మళ్ళీ ట్రై చేశాను. సో ఇది సెకండ్ది, ఇది కొంచెం ఓకే. జొన్న రొట్టె చాలా హెల్దీ. మన నానమ్మల కాలంలో అయితే వాళ్ళు మొత్తం జొన్న రొట్టెలే తినేవాళ్ళంట, నైట్ టైం కానీ మార్నింగ్ కానీ. అంత బలం అది. వాళ్ళు జొన్న రొట్టెలు తిని అన్నం తినకుండా ఓన్లీ జొన్న రొట్టెలు మాత్రమే తిన్నారు కాబట్టి వాళ్ళు అంత బలంగా ఉంటారు. మన పాతకాలంలో బియ్యం వాడకం చాలా తక్కువగా ఉండేది. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకి పొలాలు ఉంటుండే కదా, ఆ పొలంలో జొన్నలు అలికేవాళ్ళు. వాళ్ళే పండిన జొన్నలను విసిరించి వాటితో జొన్న రొట్టె జొన్న గట్క చేసేవాళ్ళంట. మా నాన్నమ్మ ఇవన్నీ ప్రిపేర్ చేసేదంట మా డాడీ చిన్న ఉన్నప్పుడు. సో అందుకే మా డాడీ మా పెద్దనాన్నలు వాళ్ళందరూ గట్టిగా ఆరోగ్యంగా ఉంటారు. మా అత్తలు కూడా చాలా ఏజ్, కానీ వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. సో ఆ జనరేషన్ వాళ్ళ ఫుడ్ మనం కూడా అలవాటు చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఇప్పటికే మనమంతా ఈ ఫుడ్ తిని మన హెల్త్ అంతా ఖరాబ్ చేసుకుంటున్నాం. ఈ స్టోరీస్ అన్నీ మా మమ్మీ చెప్తూ ఉంటుంది అప్పుడప్పుడు, చాలా మంచిగా అనిపిస్తుంది. సో రొట్టె తాలవడం అయిపోయింది, నెక్స్ట్ కాల్చుకుంటున్నాను. ఫస్ట్ పెనం అయితే వేడిగా ఉండాలి. పెనం వేడెక్కిన తర్వాత రొట్టె దాని మీద వేసి కాల్చాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని వాటర్లో తడిపి పైన రొట్టె అంతా తడపాలి. అంతా తడిపిన తర్వాత దాన్ని రివర్స్ చేసి ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి. మా నాన్నమ్మ ఉన్నప్పుడు మొత్తం 40 జొన్న రొట్టెలు చేసేదంట, 40 to 50. ఎందుకంటే మొత్తం మా డాడీ వాళ్ళు, అత్తలు, నానమ్మ, తాత, మళ్ళీ పెద్దమ్మలు, మమ్మీ, వీళ్ళంతా పెద్ద ఫ్యామిలీ కదా, వాళ్ళందరికీ సరిపోవడానికి అన్ని ప్రిపేర్ చేసేవాళ్ళు. అది కూడా డైలీ ప్రిపేర్ చేసేవాళ్ళు. కానీ మనం అన్ని ప్రిపేర్ చేయగలుగుతామా? ఈ జనరేషన్లో అస్సలు చేయలేం. వాళ్ళు ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉన్నారంటే వాళ్ళ ఫుడ్ సీక్రెట్సే. అప్పుడప్పుడు మా డాడీ కూడా చెప్తుంటాడు, అరే నాన్నమ్మ ఇట్లా చేసేదిరా, ఇంత మంచిగా చేస్తుండే, ఇంత పెద్ద బగోనలా చేస్తుండే అందరికీ సరిపోవడానికి అని మా డాడీ కూడా అప్పుడప్పుడు చెప్తాడు. మా మమ్మీ చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంటుంది, అబ్బా అంతమంది ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక 2 families ఉండడానికి కూడా చాలా కష్టం. 2 families ఇన్ ద సెన్స్ 2 brothers కలిసి ఉండాలన్నా కూడా చాలా కష్టం. కానీ అప్పట్లో అందరూ కలిసి ఉండేవాళ్ళు, ఎంత బాగుంటుందో కదా. అయితే మా నానమ్మ తాత నేను చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు.
సో మా మమ్మీ అప్పటి విషయాలు చెప్తూ ఉంటే, అరే నాన్నమ్మ వాళ్ళతో నేను కొంచెం టైం స్పెండ్ చేసి ఉంటే బాగుండేది కదా అని అనిపిస్తూ ఉంటుంది. జాయింట్ ఫ్యామిలీస్ బాగుంటాయి, కానీ ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లా అయిపోయిందంటే అందరూ సెల్ఫిష్ అయిపోయినారు. మనకు ఒకరు హెల్ప్ చేస్తారు, ఆ హెల్ప్ చేసిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకోము, మన సెల్ఫిష్నెస్ మన అవసరాలను మాత్రమే చూసుకుంటాము. అలాంటివి విన్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు చాలా కోపం వస్తుంది, కానీ మనం ఏం చేయలేము, వాళ్ళంతే. ఇంకా బేసిక్గా ఏంటి అంటే జనాలు మంచి అనేది మర్చిపోతున్నారు, వాళ్ళకి చెడు సెల్ఫిష్నెస్ ఇది మాత్రమే గుర్తుంటుంది. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నవాళ్ళు, అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాత ఉన్నవాళ్ళు, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. మీకు ఎంత టైం ఉంటే అంత టైం స్పెండ్ చేయండి, చాలా విషయాలు నేర్చుకోవచ్చు, లైఫ్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే ఓకే ఇదంతా పెద్ద టాపిక్, దానికి నేను ఒక స్పెషల్ వీడియో చేస్తా. ఇప్పుడైతే జొన్న రొట్టె చూసేద్దాం. సెకండ్ జొన్న రొట్టె కూడా రెడీ అయింది, కానీ ఇది రౌండ్గా రాలేదు, కొంచెం షేప్ అవుట్ అయింది, బట్ ఇట్స్ ఓకే. 2 జొన్న రొట్టెలు అయితే అయినాయి, ఇంకా ట్రై చేస్తా. కానీ చాలా టఫ్ అబ్బా జొన్న రొట్టె చేయడం, చాలా ఈజీ అంటారు కానీ చాలా టఫ్. ఫైనల్లీ 2 జొన్న రొట్టెలు అయితే ప్రిపేర్ చేశాను. ఒకటైతే బాగా వచ్చింది అండ్ ఒకటి కంప్లీట్గా షేప్లెస్ అయిపోయింది, బట్ ఇట్స్ ఓకే. మిస్టేక్స్ ఏంటి అంటే బాయిల్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువైనాయి, కొంచెం పొడిపిండి యాడ్ చేయాల్సి వచ్చింది, అండ్ మనం ఇట్లా చేతితో చేసేటప్పుడు చాలా టఫ్గా ఉంది. చూస్తూ చేయాలి, ఏంటంటే మెత్తగా ఉంటుంది కదా, కొంచెం గట్టిగా ప్రెస్ చేసినా కూడా మొత్తం విరిగిపోతుంది, చేయడానికి రాదు. సో సక్సెస్ఫుల్గా 2 జొన్న రొట్టెలు అయితే చేశాను. చూద్దాం, రేపు ఇంకా ఎక్కువ చేయడానికి ట్రై చేస్తా. యాక్చువల్లీ జొన్న రొట్టెలు ప్రిపేర్ చేయడం చాలా టఫ్ రాని వాళ్ళకి, ఇది వస్తే మాత్రం ఇదే ఈజీ అంట. సో చూద్దాం. సో ఈరోజు డిన్నర్ ఇదే. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్. Hey, hello guys, welcome back to my channel. ఈ వీడియో రెండు కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే యూజువల్లీ కుకింగ్లో కొన్ని రెసిపీస్ ఉంటాయి. సో రీసెంట్గా నేను రెసిపీ అంటే జొన్న రొట్టె. అస్సలు రాలేదు, ఎంత ట్రై చేసినా కూడా వరస్ట్ అస్సలు రావట్లేదు. సో I have decided that జొన్న రొట్టె పర్ఫెక్ట్గా నేర్చుకుందామని డిసైడ్ అయిపోయా, అది కూడా వితిన్ 7 days. So today I have started learning preparing
అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి, తగినన్ని వాటర్. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ దాన్ని బాయిల్ అవ్వనివ్వాలి ఒక 5 minutes. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం జొన్న పిండి యాడ్ చేసుకోవాలి. పిండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలి, ఎందుకంటే ఉండలు కట్టకుండా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. పిండి మొత్తం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుతున్నాను. మొత్తం మిక్స్ అయిన తర్వాత ఒక 5 minutes అలా పక్కకు ఉంచేసేయండి. 5 minutes అలా పక్కకు వదిలేసిన తర్వాత చల్లారిన తర్వాత ఆ పిండి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాం మనం చపాతీ పిండిలాగా. చపాతీ పిండికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే చపాతీ పిండి మంచిగా మనం ఎట్లా చేస్తే అట్లా వస్తుంది. పిండి తడిపిన తర్వాత ఇది పిండి తడిపిన తర్వాత ఎట్లా అంటే మెత్తగా ఉంటుంది, ఇట్లా కొంచెం కొంచెం కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో మెల్లగా చేసుకోవాలి. పిండి మొత్తం మంచిగా తడిపిన తర్వాత ఎన్ని చపాతీలు కావాలో అన్ని ముద్దలు అయితే చేస్తున్నాను. చూసారు కదా పిండి ఎలా విడిపోతుందో, అంత స్మూత్గా ఉంటుంది ఇది. తీసుకున్న ముద్దను కూడా మళ్ళీ ఒకసారి తడుపుతున్నాను మంచిగా అంతా కలిసేలాగా. కొంచెం మెత్తగా అనిపించింది, మరి ఇట్లా
చపాతీలాగా రొట్టె చేయడం రావట్లేదు. అందుకే నేను మళ్ళీ కొంచెం పొడి పిండి యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ ఒక ముద్ద చేశాను. ఓకే, రొట్టె ప్రిపేర్ చేయొచ్చు అనుకొని ఒకటైతే స్టార్ట్ చేశాను. చూడండి, మనం నార్మల్గా చపాతీ చేసిన దానికంటే ఈ జొన్న రొట్టెలకి పొడి పిండి చాలా ఎక్కువగా పడుతుంది. ఫస్ట్ ఒక జొన్న రొట్టె చేసిన అస్సలు రాలేదు, మొత్తం దానికి అతుక్కుపోయింది. ఆ క్లిప్పు మిస్ అయింది. ఇది సెకండ్ అన్నమాట. మళ్ళీ ఒకసారి అదే పిండి మళ్ళీ మంచిగా పొడి పిండితో కలిపి మళ్ళీ ట్రై చేశాను. సో ఇది సెకండ్ది. ఇది కొంచెం ఓకే. జొన్న రొట్టె చాలా హెల్దీ. మన నాన్నమ్మల కాలంలో అయితే వాళ్ళు మొత్తం జొన్న రొట్టెలే తినేవాళ్ళంట. నైట్ టైం కానీ మార్నింగ్ కానీ అంత బలం అది. వాళ్ళు జొన్న రొట్టెలు తిని అన్నం తినకుండా ఓన్లీ జొన్న రొట్టెలు మాత్రమే తిన్నారు కాబట్టి వాళ్ళంత బలంగా ఉంటారు. మన పాతకాలంలో బియ్యం వాడకం చాలా తక్కువగా ఉండేది. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి పొలాలు ఉంటుండే కదా, ఆ పొలంలో జొన్నలు అలికే వాళ్ళు. వాళ్ళే పండిన జొన్నలను విసిరించి వాటితో జొన్న రొట్టె, జొన్న గట్క చేసేవాళ్ళంట. మా నాన్నమ్మ ఇవన్నీ ప్రిపేర్ చేసేదంట మా డాడీ చిన్న ఉన్నప్పుడు. సో అందుకే మా డాడీ, మా పెద్దనాన్నలు వాళ్ళందరూ గట్టిగా
గట్టిగా ఆరోగ్యంగా ఉంటారు. మా అత్తలు కూడా చాలా ఏజ్, కానీ వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. సో ఆ జనరేషన్ వాళ్ళ ఫుడ్ మనం కూడా అలవాటు చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఇప్పటికే మనమంతా ఈ ఫుడ్ తిని మన హెల్త్ అంతా ఖరాబ్ చేసుకుంటున్నాం. ఈ స్టోరీస్ అన్నీ మా మమ్మీ చెప్తూ ఉంటుంది అప్పుడప్పుడు. చాలా మంచిగా అనిపిస్తుంది. సో రొట్టె తాళవడం అయిపోయింది. నెక్స్ట్ కాల్చుకుంటున్నాను. ఫస్ట్ పెనం అయితే వేడిగా ఉండాలి. పెనం వేడెక్కిన తర్వాత రొట్టె దాని మీద వేసి కాల్చాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని వాటర్లో తడిపి పైన రొట్టె అంతా తడపాలి. అంత తడిపిన తర్వాత దాన్ని రివర్స్ చేసి ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి. మా నాన్నమ్మ ఉన్నప్పుడు మొత్తం 40 జొన్న రొట్టెలు చేసేదంట. 40 to 50. ఎందుకంటే మొత్తం మా డాడీ వాళ్ళు, అత్తలు, నాన్నమ్మ, తాత, మళ్ళీ పెద్దమ్మలు, మమ్మీ, వీళ్ళంతా పెద్ద ఫ్యామిలీ కదా. వాళ్ళందరికీ సరిపోవడానికి అన్ని ప్రిపేర్ చేసేవాళ్ళు. అది కూడా డైలీ ప్రిపేర్ చేసేవాళ్ళు. కానీ మనం అన్ని ప్రిపేర్ చేయగలుగుతామా? ఈ జనరేషన్లో అస్సలు చేయలేం. వాళ్ళు ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉన్నారంటే వాళ్ళ ఫుడ్ సీక్రెట్స్. అప్పుడప్పుడు మా డాడీ కూడా చెప్తుంటాడు, అరే నాన్నమ్మ ఇట్లా చేసేదిరా, ఇంత మంచిగా చేస్తుండే, ఇంత పెద్ద
బాగుండలేస్తుండే అందరికి సరిపోవడానికి అని మా డాడీ కూడా అప్పుడప్పుడు చెప్తాడు. మా మమ్మీ చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంటది, అబ్బా అంతమంది ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక 2 ఫ్యామిలీస్ ఉండడానికి కూడా చాలా కష్టం. 2 ఫ్యామిలీస్ ఇన్ ద సెన్స్ ఇద్దరు బ్రదర్స్ కలిసి ఉండాలన్నా కూడా చాలా కష్టం. కానీ అప్పట్లో అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఎంత బాగుంటుందో కదా. అయితే మా నాన్నమ్మ తాతని చిన్న ఉన్నప్పుడే చనిపోయారు. సో మా మమ్మీ అప్పటి విషయాలు చెప్తూ ఉంటే, అరే నాన్నమ్మ వాళ్ళతో నేను కొంచెం టైం స్పెండ్ చేసి ఉంటే బాగుండేది కదా అని అనిపిస్తూ ఉంటది. జాయింట్ ఫ్యామిలీస్ బాగుంటాయి, కానీ ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లా అయిపోయిందంటే అందరు సెల్ఫిష్ అయిపోయినారు. మనకొకరు హెల్ప్ చేస్తారు, ఆ హెల్ప్ చేసిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకోము. మన సెల్ఫిష్నెస్, మన అవసరాలను మాత్రమే చూసుకుంటాము. అలాంటివి విన్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు చాలా కోపం వస్తుంది. మనం ఏం చేయలేం, వాళ్ళంతే. ఇంకా బేసిక్గా ఏంటి అంటే జనాలు మంచి అనేది మర్చిపోతున్నారు. వాళ్ళకి చెడు, సెల్ఫిష్నెస్ ఇది మాత్రమే గుర్తుంటుంది. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, గ్రాండ్ పేరెంట్స్ ఉన్నవాళ్ళు, అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ తాత ఉన్నవాళ్ళు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. మీకు ఎంత టైం ఉంటే అంత టైం స్పెండ్ చేయండి. చాలా విషయాలు నేర్చుకోవచ్చు. లైఫ్
కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే ఓకే, ఇదంతా పెద్ద టాపిక్. దానికి నేను ఒక స్పెషల్ వీడియో చేస్తా. ఇప్పుడైతే జొన్న రొట్టె చూసేద్దాం. సెకండ్ జొన్న రొట్టె కూడా రెడీ అయింది, కానీ ఇది రౌండ్గా రాలేదు, కొంచెం షేప్ అవుట్ అయింది. బట్ ఇట్స్ ఓకే. రెండు జొన్న రొట్టెలు అయితే అయినాయి, ఇంకా ట్రై చేస్తా. కానీ చాలా టఫ్ జొన్న రొట్టె చేయడం. చాలా ఈజీ అంటారు కానీ చాలా టఫ్. ఫైనల్లీ రెండు జొన్న రొట్టెలు అయితే ప్రిపేర్ చేశాను. ఒకటైతే బాగా వచ్చింది అండ్ ఒకటి కంప్లీట్గా షేప్లెస్ అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే. మిస్టేక్స్ ఏంటి అంటే బాయిల్ చేసేటప్పుడు వాటర్ అయిపోయింది, కొంచెం పొడి పిండి యాడ్ చేయాల్సి వచ్చింది. అండ్ మనం ఇట్లా చేస్తూ చేసేటప్పుడు చాలా టఫ్గా ఉంది. చూస్తూ చేయాలంటే మెత్తగా ఉంటుంది కదా, కొంచెం గట్టిగా ప్రెస్ చేసినా కూడా మొత్తం విరిగిపోతుంది, చేయడానికి రాదు. సో సక్సెస్ఫుల్గా 2 జొన్న రొట్టెలు చేశాను. చూద్దాం, రేపు ఇంకా ఎక్కువ చేయడానికి ట్రై చేస్తా. యాక్చువల్లీ జొన్న రొట్టెలు ప్రిపేర్ చేయడం చాలా టఫ్. దాని వల్లకి ఇది వస్తే మాత్రం ఇది ఈజీ అంట. సో చూద్దాం. సో ఈరోజు డిన్నర్ ఇదే.
సో రీసెంట్గా నేను టాస్క్లో అయిన రెసిపీ ఏంటి అంటే జొన్న రొట్టె. అస్సలు రావట్లేదు, ఎంత ట్రై చేసినా కూడా వరస్ట్ అస్సలు రావట్లేదు. సో I have decided that జొన్న రొట్టె పర్ఫెక్ట్గా నేర్చుకుందామని డిసైడ్ అయిపోయా. అది కూడా వితిన్ 7 days. So today I have started learning preparing జొన్న రొట్టె. సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ప్లీజ్ గెట్ ఇంటు ది వీడియో. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి, తగినన్ని వాటర్. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ దాన్ని బాయిల్ అవ్వనివ్వాలి ఒక 5 minutes. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం జొన్న పిండి యాడ్ చేసుకోవాలి. పిండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలి, ఎందుకంటే ఉండలు కట్టకుండా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. పిండి మొత్తం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుతున్నాను. మొత్తం మిక్స్ అయిన తర్వాత ఒక 5 minutes అలా పక్కకు ఉంచేసేయండి. 5 minutes అలా పక్కకు వదిలేసిన తర్వాత చల్లారిన తర్వాత ఆ పిండి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాం మనం చపాతి పిండిలాగా. చపాతి పిండికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే
చపాతి పిండి మంచిగా మనం ఎట్లా చేస్తే అట్లా వస్తుంది. పిండి తడిపిన తర్వాత ఇది పిండి తడిపిన తర్వాత ఎట్లా అంటే మెత్తగా ఉంటుంది. ఇట్లా కొంచెం కొంచెం కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో మెల్లగా చేసుకోవాలి. పిండి మొత్తం మంచిగా తడిపిన తర్వాత ఎన్ని చపాతీలు కావాలో అన్ని ముద్దలు అయితే చేస్తున్నాను. చూసారు కదా పిండి ఎలా విడిపోతుందో. అంత స్మూత్గా ఉంటుంది ఇది. తీసుకున్న ముద్దను కూడా మళ్ళీ ఒకసారి తడుపుతున్నాను మంచిగా అంతా కలిసేలాగా. కొంచెం మెత్తగా అనిపించింది. మరి ఇట్లా చపాతీలాగా రొట్టె చేయడం రావట్లేదు. అందుకే నేను మళ్ళీ కొంచెం పొడి పిండి యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ ఒక ముద్ద చేశాను. ఓకే, రొట్టె ప్రిపేర్ చేయొచ్చు అనుకొని ఒకటైతే స్టార్ట్ చేశాను. చూడండి, మనం నార్మల్గా చపాతీ చేసిన దానికంటే ఈ జొన్న రొట్టెలకి పొడి పిండి చాలా ఎక్కువగా పడుతుంది. ఫస్ట్ ఒక జొన్న రొట్టె చేసిన అస్సలు రాలేదు. మొత్తం దానికి అతుక్కుపోయింది. ఆ క్లిప్పు మిస్ అయింది. ఇది సెకండ్ అన్నమాట. మళ్ళీ ఒకసారి అదే పిండి మళ్ళీ మంచిగా పొడి పిండితో కలిపి మళ్ళీ ట్రై చేశాను. సో ఇది సెకండ్ది. ఇది కొంచెం ఓకే. జొన్న రొట్టె చాలా హెల్దీ. మన నాన్నమ్మల కాలంలో అయితే వాళ్ళు మొత్తం జొన్న రొట్టెలే తినేవాళ్ళంట. నైట్ టైం కానీ మార్నింగ్ కానీ అంత బలం అది.
వాళ్ళు జొన్న రొట్టెలు తిని అన్నం తినకుండా ఓన్లీ జొన్న రొట్టెలు మాత్రమే తిన్నారు కాబట్టి వాళ్ళంత బలంగా ఉంటారు. మన పాతకాలంలో బియ్యం వాడకం చాలా తక్కువగా ఉండేది. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి పొలాలు ఉంటుండే కదా, ఆ పొలంలో జొన్నలు అలికేవాళ్ళు. వాళ్ళే పండిన జొన్నలను విసిరించి వాటితో జొన్న రొట్టె, జొన్న గట్క చేసేవాళ్ళంట. మా నాన్నమ్మ ఇవన్నీ ప్రిపేర్ చేసేదంట మా డాడీ చిన్న ఉన్నప్పుడు. సో అందుకే మా డాడీ, మా పెద్దనాన్నలు వాళ్ళందరూ గట్టిగా ఆరోగ్యంగా ఉంటారు. మా అత్తలు కూడా చాలా ఏజ్, కానీ వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. సో ఆ జనరేషన్ వాళ్ళ ఫుడ్ మనం కూడా అలవాటు చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఇప్పటికే మనమంతా ఈ ఫుడ్ తిని మన హెల్త్ అంతా ఖరాబ్ చేసుకుంటున్నాం. ఈ స్టోరీస్ అన్నీ మా మమ్మీ చెప్తూ ఉంటుంది అప్పుడప్పుడు. చాలా మంచిగా అనిపిస్తుంది. సో రొట్టె తాళవడం అయిపోయింది. నెక్స్ట్ కాల్చుకుంటున్నాను. ఫస్ట్ పెనం అయితే వేడిగా ఉండాలి. పెనం వేడెక్కిన తర్వాత రొట్టె దాని మీద వేసి కాల్చాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని వాటర్లో తడిపి పైన రొట్టె అంతా తడపాలి. అంత తడిపిన తర్వాత దాన్ని రివర్స్ చేసి ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి. మా నాన్నమ్మ ఉన్నప్పుడు మొత్తం 40 జొన్న రొట్టెలు చేసేదంట. 40 to 50. ఎందుకంటే మొత్తం
మా డాడీ వాళ్ళు, అత్తలు, నానమ్మ, తాత, మళ్ళీ పెద్దమ్మలు, మమ్మీ, వీళ్ళంతా పెద్ద ఫ్యామిలీ కదా, వాళ్ళందరికీ సరిపోవడానికి అన్ని ప్రిపేర్ చేసేవాళ్ళు. అది కూడా డైలీ ప్రిపేర్ చేసేవాళ్ళు. కానీ మనం అన్ని ప్రిపేర్ చేయగలుగుతామా? ఈ జనరేషన్లో అస్సలు చేయలేం. వాళ్ళు ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉన్నారంటే వాళ్ళ ఫుడ్ సీక్రెట్స్. అప్పుడప్పుడు మా డాడీ కూడా చెప్తుంటాడు, అరే నాన్నమ్మ ఇట్లా చేసేదిరా, ఇంత మంచిగా చేస్తుండే, ఇంత పెద్ద బాగుండలే చేస్తుండే, అందరికీ సరిపోవడానికి అని మా డాడీ కూడా అప్పుడప్పుడు చెప్తాడు. మా మమ్మీ చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంటది, అబ్బా అంతమంది ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక 2 ఫ్యామిలీస్ ఉండడానికి కూడా చాలా కష్టం. 2 ఫ్యామిలీస్ ఇన్ ద సెన్స్ ఇద్దరు బ్రదర్స్ కలిసి ఉండాలన్నా కూడా చాలా కష్టం. కానీ అప్పట్లో అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఎంత బాగుంటుందో కదా. అయితే మా నాన్నమ్మ తాతని చిన్న ఉన్నప్పుడే చనిపోయారు. సో మా మమ్మీ అప్పటి విషయాలు చెప్తూ ఉంటే, అరే నాన్నమ్మ వాళ్ళతో నేను కొంచెం టైం స్పెండ్ చేసి ఉంటే బాగుండేది కదా అని అనిపిస్తూ ఉంటుంది. జాయింట్ ఫ్యామిలీస్ బాగుంటాయి, కానీ ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లా అయిపోయిందంటే అందరూ సెల్ఫిష్ అయిపోయినారు. మనకొకరు హెల్ప్ చేస్తారు, ఆ హెల్ప్ చేసిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకోము.
మన సెల్ఫిష్నెస్, మన అవసరాలను మాత్రమే చూసుకుంటాము. అలాంటివి విన్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు చాలా కోపం వస్తుంది. మనం ఏం చేయలేము, వాళ్ళంతే. ఇంకా బేసిక్గా ఏంటి అంటే జనాలు మంచి అనేది మర్చిపోతున్నారు. వాళ్ళకి చెడు, సెల్ఫిష్నెస్ ఇది మాత్రమే గుర్తుంటుంది. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే గ్రాండ్ పేరెంట్స్ ఉన్న వాళ్ళు, అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ, తాత ఉన్న వాళ్ళు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. మీకు ఎంత టైం ఉంటే అంత టైం స్పెండ్ చేయండి. చాలా విషయాలు నేర్చుకోవచ్చు. లైఫ్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే ఇదంతా పెద్ద టాపిక్. దానికి నేను ఒక స్పెషల్ వీడియో చేస్తా. ఇప్పుడైతే జొన్న రొట్టె చూసేద్దాం. సెకండ్ జొన్న రొట్టె కూడా రెడీ అయింది, కానీ ఇది రౌండ్గా రాలేదు, కొంచెం షేప్ అవుట్ అయింది. బట్ ఇట్స్ ఓకే. రెండు జొన్న రొట్టెలు అయితే అయినాయి. ఇంకా ట్రై చేస్తా. కానీ చాలా టఫ్ జొన్న రొట్టె చేయడం. చాలా ఈజీ అంటారు కానీ చాలా టఫ్. ఫైనల్లీ రెండు జొన్న రొట్టెలు అయితే ప్రిపేర్ చేశాను. ఒకటైతే బాగా వచ్చింది,
కొంచెం గట్టిగా ప్రెస్ చేసినా కూడా మొత్తం విరిగిపోతుంది, చేయడానికి రాదు. సో సక్సెస్ఫుల్గా 2 జనరేటర్లు చేశాను. చూద్దాం రేపు ఇంకా ఎక్కువ చేయడానికి ట్రై చేస్తా. యాక్చువల్లీ జొన్నరొట్టెలు ప్రిపేర్ చేయడం చాలా టఫ్. దాని వల్లకి ఇది వస్తే మాత్రం ఇది ఈజీ అంట. సో చూద్దాం. సో ఈరోజు డిన్నర్ ఇదే. And if video నచ్చితే please like, share and subscribe guys. See you next video. Bye. Hey, hello guys, welcome back to my channel. ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. సో ఈరోజు వీడియో ఏంటి అంటే యూజువల్లీ కుకింగ్లో కొన్ని రెసిపీస్ ఉంటాయి. సో రీసెంట్గా నేను టాస్క్లో అయిన రెసిపీ ఏంటి అంటే జొన్న రొట్టె. అస్సలు రావట్లేదు, ఎంత ట్రై చేసినా కూడా వరస్ట్ అస్సలు రావట్లేదు. సో I have decided that జొన్న రొట్టె పర్ఫెక్ట్గా నేర్చుకుందామని డిసైడ్ అయిపోయా. అది కూడా వితిన్ 7 days. So today I have started learning
ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి, తగినన్ని వాటర్. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ దాన్ని బాయిల్ అవ్వనివ్వాలి ఒక 5 minutes. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం జొన్న పిండి యాడ్ చేసుకోవాలి. పిండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలి, ఎందుకంటే ఉండలు కట్టకుండా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. పిండి మొత్తం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుతున్నాను. మొత్తం మిక్స్ అయిన తర్వాత ఒక 5 minutes అలా పక్కకు ఉంచేసేయండి. 5 minutes అలా పక్కకు వదిలేసిన తర్వాత చల్లారిన తర్వాత ఆ పిండి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాం మనం చపాతి పిండిలాగా. చపాతి పిండికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే చపాతి పిండి మంచిగా మనం ఎట్లా చేస్తే అట్లా వస్తుంది. పిండి తడిపిన తర్వాత ఇది పిండి తడిపిన తర్వాత ఎట్లా అంటే మెత్తగా ఉంటుంది, ఇట్లా కొంచెం కొంచెం కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో మెల్లగా చేసుకోవాలి. పిండి మొత్తం మంచిగా తడిపిన తర్వాత ఎన్ని చపాతీలు కావాలో అన్ని ముద్దలు అయితే చేస్తున్నాను. చూసారు కదా పిండి ఎలా విడిపోతుందో, అంత స్మూత్గా ఉంటుంది ఇది. తీసుకున్న ముద్దను కూడా మళ్ళీ ఒకసారి తడుపుతున్నాను మంచిగా అంతా కలిసేలాగా. కొంచెం మెత్తగా అనిపించింది, మరి
ఇట్లా చపాతీలాగా రొట్టె చేయడం రావట్లేదు. అందుకే నేను మళ్ళీ కొంచెం పొడి పిండి యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ ఒక ముద్ద చేశాను. ఓకే, రొట్టె ప్రిపేర్ చేయొచ్చు అనుకొని ఒకటైతే స్టార్ట్ చేశాను. చూడండి, మనం నార్మల్గా చపాతీ చేసిన దానికంటే ఈ జొన్న రొట్టెలకి పొడి పిండి చాలా ఎక్కువగా పడుతుంది. ఫస్ట్ ఒక జొన్న రొట్టె చేసిన అస్సలు రాలేదు. మొత్తం దానికి అతుక్కుపోయింది. ఆ క్లిప్ మిస్ అయింది. ఇది సెకండ్ అన్నమాట. మళ్ళీ ఒకసారి అదే పిండి మళ్ళీ మంచిగా పొడి పిండితో కలిపి మళ్ళీ ట్రై చేశాను. సో ఇది సెకండ్ది. ఇది కొంచెం ఓకే. జొన్న రొట్టె చాలా హెల్దీ. మన నాన్నమ్మల కాలంలో అయితే వాళ్ళు మొత్తం జొన్న రొట్టెలే తినేవాళ్ళంట. నైట్ టైం కానీ మార్నింగ్ కానీ అంత బలం అది. వాళ్ళు జొన్న రొట్టెలు తిని అన్నం తినకుండా ఓన్లీ జొన్న రొట్టెలు మాత్రమే తిన్నారు కాబట్టి వాళ్ళంత బలంగా ఉంటారు. మన పాతకాలంలో బియ్యం వాడకం చాలా తక్కువగా ఉండేది. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి పొలాలు ఉంటుండే కదా, ఆ పొలంలో జొన్నలు అలికే వాళ్ళు. వాళ్ళే పండిన జొన్నలను విసిరించి వాటితో జొన్న రొట్టె, జొన్న గట్క చేసేవాళ్ళంట. మా నాన్నమ్మ ఇవన్నీ ప్రిపేర్ చేసేదంట మా డాడీ చిన్న ఉన్నప్పుడు. సో అందుకే మా డాడీ, మా పెద్దనాన్నలు వాళ్ళందరూ గట్టిగా
గట్టిగా ఆరోగ్యంగా ఉంటారు. మా అత్తలు కూడా చాలా ఏజ్, కానీ వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. సో ఆ జనరేషన్ వాళ్ళ ఫుడ్ మనం కూడా అలవాటు చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఇప్పటికే మనమంతా ఈ ఫుడ్ తిని మన హెల్త్ అంతా ఖరాబ్ చేసుకుంటున్నాం. ఈ స్టోరీస్ అన్నీ మా మమ్మీ చెప్తూ ఉంటుంది అప్పుడప్పుడు. చాలా మంచిగా అనిపిస్తుంది. సో రొట్టె తాళవడం అయిపోయింది. నెక్స్ట్ కాల్చుకుంటున్నాను. ఫస్ట్ పెనం అయితే వేడిగా ఉండాలి. పెనం వేడెక్కిన తర్వాత రొట్టె దాని మీద వేసి కాల్చాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని వాటర్లో తడిపి పైన రొట్టె అంతా తడపాలి. అంత తడిపిన తర్వాత దాన్ని రివర్స్ చేసి ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి. మా నాన్నమ్మ ఉన్నప్పుడు మొత్తం 40 జొన్న రొట్టెలు చేసేదంట. 40 to 50. ఎందుకంటే మొత్తం మా డాడీ వాళ్ళు, అత్తలు, నాన్నమ్మ, తాత, మళ్ళీ పెద్దమ్మలు, మమ్మీ, వీళ్ళంతా పెద్ద ఫ్యామిలీ కదా. వాళ్ళందరికీ సరిపోవడానికి అన్ని ప్రిపేర్ చేసేవాళ్ళు. అది కూడా డైలీ ప్రిపేర్ చేసేవాళ్ళు. కానీ మనం అన్ని ప్రిపేర్ చేయగలుగుతామా? ఈ జనరేషన్లో అస్సలు చేయలేం. వాళ్ళు ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉన్నారంటే వాళ్ళ ఫుడ్ సీక్రెట్స్. అప్పుడప్పుడు మా డాడీ కూడా చెప్తుంటాడు, అరే నాన్నమ్మ ఇట్లా చేసేదిరా, ఇంత మంచిగా చేస్తుండే, ఇంత పెద్ద
బాగుండేస్తుండే అందరికి సరిపోవడానికి అని మా డాడీ కూడా అప్పుడప్పుడు చెప్తాడు. మా మమ్మీ చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంటది, అబ్బా అంతమంది ఉన్నా కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక 2 ఫ్యామిలీస్ ఉండడానికి కూడా చాలా కష్టం. 2 ఫ్యామిలీస్ ఇన్ ద సెన్స్ ఇద్దరు బ్రదర్స్ కలిసి ఉండాలన్నా కూడా చాలా కష్టం. కానీ అప్పట్లో అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఎంత బాగుంటుందో కదా. అయితే మా నాన్నమ్మ తాతని చిన్న ఉన్నప్పుడే చనిపోయారు. సో మా మమ్మీ అప్పటి విషయాలు చెప్తూ ఉంటే, అరే నాన్నమ్మ వాళ్ళతో నేను కొంచెం టైం స్పెండ్ చేసి ఉంటే బాగుండేది కదా అని అనిపిస్తూ ఉంటుంది. జాయింట్ ఫ్యామిలీస్ బాగుంటాయి, కానీ ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లా అయిపోయిందంటే అందరు సెల్ఫిష్ అయిపోయినారు. మనకొకరు హెల్ప్ చేస్తారు, ఆ హెల్ప్ చేసిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకోము. మన సెల్ఫిష్నెస్, మన అవసరాలు మాత్రమే చూసుకుంటాము. అలాంటివి విన్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు చాలా కోపం వస్తుంది. మనం ఏం చేయలేం, వాళ్ళంతే. ఇంకా బేసిక్గా ఏంటి అంటే జనాలు మంచి అనేది మర్చిపోతున్నారు. వాళ్ళకి చెడు, సెల్ఫిష్నెస్ ఇది మాత్రమే గుర్తుంటుంది. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, గ్రాండ్ పేరెంట్స్ ఉన్నవాళ్ళు, అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ తాత ఉన్నవాళ్ళు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. మీకు ఎంత టైం ఉంటే అంత టైం స్పెండ్ చేయండి. చాలా విషయాలు నేర్చుకోవచ్చు. లైఫ్కి
చాలా హెల్ప్ అవుతుంది. ఓకే ఇదంతా పెద్ద టాపిక్. దానికి నేను ఒక స్పెషల్ వీడియో చేస్తా. ఇప్పుడైతే జొన్న రొట్టె చూసేద్దాం. సెకండ్ జొన్న రొట్టె కూడా రెడీ అయింది, కానీ ఇది రౌండ్గా రాలేదు, కొంచెం షేప్ అవుట్ అయింది. బట్ ఇట్స్ ఓకే. రెండు జొన్న రొట్టెలు అయితే అయినాయి, ఇంకా ట్రై చేస్తా. కానీ చాలా టఫ్ జొన్న రొట్టె చేయడం. చాలా ఈజీ అంటారు కానీ చాలా టఫ్. ఫైనల్లీ రెండు జొన్న రొట్టెలు అయితే ప్రిపేర్